హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. రాగల 24 గంటల్లో దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో భారీ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. అటు చురుకుగా నైరుతి రుతుపవనాలు. వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్. ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం ఇవ్వటం జరుగుతుంది. టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే, ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి, శాటిలైట్ చిత్రం. ఇవాళ కోస్తాంధ్రలో ఉదయం పూట అక్కడక్కడ తేలికపాటి మేఘాలు వచ్చే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. గత అర్ధరాత్రి నుండి దక్షిణ కోస్తాంధ్ర, మధ్య కోస్తాంధ్ర జిల్లాలో అక్కడక్కడ భారీ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇటు రాయలసీమ జిల్లాలో కూడా అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు గత అర్ధరాత్రి నమోదైనట్టుగా వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే రాగల 24 గంటల వాతావరణం చూస్తే, రాగల 24 గంటల్లో దక్షిణ కోస్తా జిల్లాలైన అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, మదినపల్లి జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు రాగల 24 గంటల్లో నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. అటు రాయలసీమ విషయానికి వస్తే, రాయలసీమ జిల్లాలైన కడప, కర్నూలు, నంద్యాల, పులివెందుల, బళ్ళారి, అనంతపురం జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు నుండి తేలికపాటి వర్షాలు, భారీ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడ నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి రుతుపవనాలు చురుగ్గా మారటంతో ఈ వర్షాలు ఎక్కువగా సాయంత్రం, అర్ధరాత్రి సమయంలో నమోదే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ, మధ్య కోస్తాంధ్ర జిల్లాలో అక్కడక్కడ గాలుల సంక్రమం కొనసాగుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. పగలల్లా ఎండ తీవ్రంగా ఉండి సాయంత్రం, అర్ధరాత్రి సమయంలో అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి భారీ ఉరుములు మెరుపుతో కూడిన వర్షాలు నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు నుండి తేలికపాటి వర్షాలు సాయంత్రం, అర్ధరాత్రి సమయంలో నమోదే అవకాశం ఉంది. పగలు ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే అటు ఉత్తర కోస్తా విషయానికి వస్తే, ఉత్తర కోస్తా జిల్లాలైన విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో కూడా అక్కడక్కడ ఓ మోస్తరు నుండి తేలికపాటి వర్షాలు అర్ధరాత్రి సమయంలో నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే అటు తెలంగాణ విషయానికి వస్తే, తెలంగాణ జిల్లాలైన తూర్పు తెలంగాణ, మధ్య తెలంగాణలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలే తెలంగాణ జిల్లాలో నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణ జిల్లాలో వర్షాలు తగ్గుముఖం పట్టినట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే కృష్ణా, గోదావరి నదిలో వరద ప్రవాహం తగ్గుముఖం పడుతున్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు శ్రీశైలానికి 2 లక్షల క్యూసెక్ల ఇనుపులు కొనసాగుతున్నట్టు అధికారులు తెలిపారు. మరో 2 రోజుల్లో కృష్ణా, గోదావరి నదుల్లో వరద పూర్తిగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత చూస్తే, ఇవాళ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో బాగా ఎక్కువ వేడి ఉండే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఏపీలో మ్యాక్సిమం 28 డిగ్రీల సెల్సియస్ ఉండే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణ విషయానికి వస్తే, తెలంగాణలో కూడా 28 డిగ్రీల సెల్సియస్ నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. మధ్య రాయలసీమలో మాత్రం కాస్త వేడిగా వాతావరణం కొనసాగే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో రాత్రి సమయంలో అక్కడక్కడ కొన్ని చోట్ల మేఘాలు వచ్చే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే రాగల 2 రోజులు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఉరుములు మెరుపుతో కూడిన వర్షాలు అక్కడక్కడ కొనసాగే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్, ధన్యవాదాలు, వాచింగ్.